హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం ప్రతిరోజు కూడా సెక్టార్లో చూసుకున్నప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ గురించి అద్భుతంగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ బ్యాంక్స్లోనూ గవర్నమెంట్ బ్యాంక్స్లో పెట్టాలా, ప్రైవేట్ బ్యాంక్స్లో పెట్టాలా, ఏ బ్యాంక్లో పెడితే మనకు అద్భుతమైన రిటర్న్ వస్తుంది అన్న డౌట్స్ అన్నీ కూడా అందరికీ రెగ్యులర్గానే ఉంటాయి. కానీ చాలామంది ఎక్కువగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెడితే మనకి మంచి రిటర్న్ వస్తుందండి, దాంట్లో పెట్టాం సార్ అంటారు. నిజానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నెంబర్ 1 స్టాకు. మనం కూడా ఇటీవల కాలంలో ఒక ₹500, ₹530 దగ్గర రికమెండ్ చేస్తే వితిన్ 6 monthsలోనే ₹780 వరకు కూడా రీచ్ అయింది. అంటే ఒక 40%, 50% మనకు అద్భుతమైన రిటర్న్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నేను ఇప్పుడు చెప్పబోయే స్టాకు ప్రైవేట్ బ్యాంకులోనే ఒక రారాజు లాంటి బ్యాంకు, చాలా అద్భుతమైనటువంటి నెట్వర్క్, అద్భుతమైనటువంటి క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు. ప్రైవేట్ బ్యాంక్స్ అన్నింటిలో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకే కింగ్ ఆఫ్ ద బ్యాంక్. యాక్చువల్గా అన్ని బ్యాంక్స్ కూడా మనం అనుకున్న స్టేట్ బ్యాంక్ కూడా ఒక 6 లక్షల కోట్లు, ఒక 5,80,000 కోట్లు నుంచి 6 లక్షల కోట్ల వరకు ఉన్నటువంటి క్యాపిటలైజేషన్ ఉన్న బ్యాంకు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం డబుల్ ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే సుమారుగా 11,32,000 crores ఉన్నటువంటి బ్యాంక్ ఇది. అంటే క్లోజ్ టు 12 lakhs crores. అంటే ఆల్మోస్ట్ ఆల్ బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న స్టాక్ ఉన్న కంపెనీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ కానీ లేకపోతే యాక్సిస్ బ్యాంక్ కానీ తీసుకుంటే 3 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లతో ఉన్నది. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం క్లోజ్ టు 12 lakh crores. అంటే బ్యాంకింగ్ సెక్టార్లోనే చాలా మహారాజు లాంటి బ్యాంక్ ఇది. దీని యొక్క నెట్వర్కే కాకుండా నెట్వర్క్ కూడా ప్రతి చోట కూడా ప్రతి నూక్ అండ్ కార్నర్లోని బ్రాంచెస్ ఎక్స్పెన్షన్లో కానీ, ప్లస్ దీంట్లో ఉన్నటువంటి ఒక యూనిక్నెస్ ఏంటంటే సిస్టమ్ డ్రివెన్ బ్యాంక్ ఇది. సిస్టమ్ తప్ప ఎంప్లాయీ ఎవరు ఏమీ చేయలేరు. మనకు ఒక లోన్ ప్రాసెస్ కానీ ఏదైనప్పుడు కూడా ఒక సిస్టమేటిక్గా ఒక టైం బాండ్ తోటి ఒక పద్ధతిగా నడుస్తున్నటువంటి బ్యాంక్లో నెంబర్ 1 బ్యాంకు. ప్రతి క్వార్టర్ కూడా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ని, అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి బ్యాంక్గా మనం తీసుకోవచ్చింది. యాక్చువల్గా ఏదైతే ఈ ప్రైవేట్ బ్యాంకు గత కొద్ది రోజులుగా ఆర్బీఐ రూల్స్ అన్నిటితో కూడా సతమతం అవుతూ కొంచెం మార్కెట్లో అదర్ బ్యాంక్స్ ఇచ్చినటువంటి రిటర్న్ ఇవ్వకుండా నార్మల్గా ₹1,400 దగ్గరే మనకి ట్రేడ్ అవుతూ ₹1,900 వరకు వెళ్ళి మళ్ళీ మార్కెట్లో ఒక టేక్ ఆఫ్, మళ్ళీ ఒక రిట్రెస్మెంట్లో భాగంగా అవుతే ఉండొచ్చు, లేకపోతే మార్కెట్లో వస్తున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ వల్ల ఉండొచ్చు. కొంచెం కన్సాలిడేషన్ ఎక్కువగా ఉండి 1,400 దగ్గరే మార్కెట్లో ఆగడం జరిగింది. ఇది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూస్లో నేను మీకు ఇక్కడ చార్ట్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మార్కెట్లో ఏదైతే టేక్ ఆఫ్ అవుతున్నదో అప్పుడు మనం ఇక్కడ నుంచి మార్కెట్లో టేక్ ఆఫ్ అవుతున్న టైంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే వితిన్ షార్ట్ స్పాన్లోనే ఇది ₹2,000ని, ₹2,200ని, ₹2,200ని కూడా క్రాస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఏదైతే క్లోజ్ టు 12 lakhs crores క్యాపిటలైజేషన్ అంటున్నామో దీంట్లో ప్రమోటర్ స్టేక్ అంటే ఇందులోనూ ఎఫ్ఐఎస్ఏ ప్రమోటర్స్ ఎక్కువ. దీంట్లో అంటే ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్వెస్టర్సే దీంట్లోనూ సుమారుగా 52% ఫారెన్ ఇన్వెస్టర్స్, డిఐఎస్ ఒక 39 to 40% డిఐఎస్, తర్వాత పబ్లిక్ పార్టిసిపేషన్ ఉన్నటువంటి అతిపెద్ద బ్యాంక్గా మనం తీసుకోవచ్చు. ఇది ఏదైతే ప్రైవేట్ బ్యాంక్స్లో కింగ్ ఆఫ్ ద ప్రైవేట్ బ్యాంక్స్ బ్యాంకింగ్ సెక్టార్లోనే ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఇలాంటి అట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అద్భుతమైన లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ 10 years చూసుకున్నట్టయితే 15% CAGR కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ 15% తగ్గకుండా ముందుకెళ్తున్నటువంటి బ్యాంక్గా కూడా దీన్ని మనం అభివర్ణించవచ్చు, తీసుకోవచ్చు. ఇది ఒక మనకి ఈ ప్రాఫిట్ ఓరియంటేషన్లో చూసుకున్నట్లయితే దీని రెవెన్యూ మోడల్ కూడా సుమారుగా ఒక 1,05,000 కోట్ల దగ్గర నుంచి 1,70,000 కోట్ల వరకు కూడా రెవెన్యూ మోడల్ని లాస్ట్ 5 years కూడా ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడాను, మొత్తం ఫైనాన్షియల్ ఇయర్లో ఎటువంటి ఇన్బ్యాలెన్స్లో అన్ని కంపెనీస్లో వచ్చినప్పటికి కూడాను ఇక్కడ మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంకులో మాత్రం 1,00,000 కోట్ల దగ్గర నుంచి 1,70,000 కోట్ల వరకు కూడా రెవెన్యూని కూడా గ్రాఫికల్గా డ్రాస్టికల్గా పెంచుకున్నటువంటి బ్యాంక్గా మనం తీసుకోవచ్చు. టెక్నికల్గాను ఇక్కడ మనకి ఏదైతే బ్రేక్అవుట్ ఏదైతే 1450 దగ్గర నుంచి బ్రేక్అవుట్ వస్తుందో ఇది మళ్ళీ మీకు టెక్నికల్ చార్ట్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇది 1,900 బ్రేక్ చేసిన వెంటనే మళ్ళీ కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ 2,400, 2,500 వరకు ఎనడానికి వితిన్ ది ఇయర్, అంటే 6 months నుంచి 1 year కానీ మీరు హోల్డ్ చేసుకోగలిగినట్టయితే ఉన్న దాంట్లో నెంబర్ 1 బ్యాంకు, హైయెస్ట్ రెవెన్యూ ఉన్నటువంటి బ్యాంకు, హైయెస్ట్ నెట్వర్క్ ఉన్నటువంటి బ్యాంక్ ఇది. ఎటువంటి డోకా లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రైవేట్ రంగంలో ఉన్న ఒక బ్యాంకు. దీంట్లో మన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న దాంట్లో దీంట్లో కూడా మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే అట్ ద సేమ్ టైం గత 4-5 నెలలుగా కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది కాబట్టి మనం ఇప్పుడు దీన్ని రికమెండ్ చేస్తున్నాము. ఈ 1,400, 1,450 అబోవ్ మనం ఎనీ టైం మనం దీంట్లో మార్కెట్లో దీన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్లో సిప్ మోడల్లో పెట్టుకున్నా లేకపోతే ఒక లంసమ్ అమౌంట్లో పెట్టుకున్నప్పుడు కూడా మీకు మంచి రిటర్న్ ఇచ్చి అద్భుతమైన లాభాలు తీసుకురావడానికి ఉపయోగపడే ఒక మంచి ఒక స్టాక్గా దీన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఏదైతే మనకి ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో మనకి ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి డోకా లేకుండా హ్యాపీగా మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ.